ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలవరం కంప్లీట్ చేయడానికి భిక్షం అడుక్కుంటుంది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ వర్క్ స్టార్ట్ చేశారు. 2014లో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేశారు. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 90% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామన్నారు. బీజేపీ సింగిల్ మెజారిటీ గెలవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు. 2024లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మన చంద్రబాబు గారి అవసరం పడింది. సో పోలవరం ఇక ఫాస్ట్ ట్రాక్గా కంప్లీట్ చేయాల్సిందే. చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్ పోలవరం కన్నా 7 టైమ్స్ పెద్ద డ్యామ్. దెన్ పోలవరం ప్రపంచంలోనే పెద్ద డ్యామ్ అని అంటూ ఉంటారు. మరి ఎందుకు? లో వెంకటకృష్ణ అయ్యర్ గారు ఫస్ట్ టైం పోలవరం ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. దెన్ 1946లో ఎస్టిమేషన్ చేసి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అట్ ద బడ్జెట్ ఆఫ్ జస్ట్ 129 crores. ఆ రోజు కంప్లీట్ చేసి నింటే చాలా మనీ సేవ్ అయ్యేది. ఇప్పుడు దీని కాస్ట్ 80,000 crores ఎస్టిమేషన్ అవుతుంది. ముందు ఇంకా ఎక్కువ అవుతుంది కంప్లీట్ చేయకపోతే. ఫైనల్లీ 1980లో ఏపీ సీఎం అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం టంగుటూరి ఆంజయ్య గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. నెక్స్ట్ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 8,200 crores ఎస్టిమేషన్ చేసి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఒకవేళ వారు బ్రతికి నింటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రైతులకు నీరు కష్టాలు ఉండేది కాదు. నెక్స్ట్ 2016లో మన సీఎం చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేశారు. 2016లో పట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రైట్ కెనాల్ ఓపెన్ చేసి గోదావరి నుంచి కృష్ణా రివర్కి నీరు పంపడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అందరికీ ఉన్న క్వశ్చన్స్ క్లియర్ అవుతుంది. పోలవరం ఇండియాలోనే అతిపెద్ద స్టోరేజ్ డ్యామ్ కాదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కెపాసిటీ 194 TMC మాత్రమే. కానీ మధ్యప్రదేశ్లో ఉన్న ఇందిరా సాగర్ డ్యామ్ దాని కెపాసిటీ 432 TMC, విచ్ ఈస్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండును కలిపితే నాగార్జున సాగర్ డ్యామ్ అతిపెద్ద రిజర్వాయర్ విత్ 408 TMC, విచ్ ఈస్ సెకండ్ ఇన్ ఇండియా. నాగార్జున సాగర్ డ్యామ్ తర్వాత శ్రీశైలం డ్యామ్ 216 TMC, ఆ తర్వాత పోలవరం 194 TMC. ఇది ఏపీ అండ్ తెలంగాణ కెపాసిటీ మాత్రమే, బట్ నాట్ హోల్ ఇండియా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డ్యామ్ అంటే పోలవరం విత్ 194 TMC. మరి పోలవరం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అంటుంటారు అని మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా. అది ఎందుకంటే అక్కడ ఉన్న 48 గేట్స్ 15 lakh cubics వాటర్ డిశ్చార్జ్ చేయగలదు. చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్ 41 lakhs cubics వాటర్ డిశ్చార్జ్ చేయగలదు. అంటే చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్ కన్నా పోలవరం డ్యామ్ ఎక్కువ వాటర్ని డిశ్చార్జ్ చేయగలదు. అంతేగాని పోలవరం చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్ కన్నా పెద్ద డ్యామ్ కాదు. చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్ కట్టడానికి 3 కోట్ల జనాలని ఖాళీ చేశారు. పెద్ద పెద్ద నగరాలను, చిన్న పల్లెటూర్లను, మరి తర్వాత మండలాలను ఎన్నో ఖాళీ చేశారు. 3 crores జనాలని ఖాళీ చేశారు. అది ఎంత పెద్ద డ్యామ్ అనేది ఊహించడానికి మీకే వదిలేస్తున్నాను. పోలవరంలో ఉన్న స్పిల్వే అంటే 48 గేట్స్ లెంత్ మొత్తం 1.2 kilometers ఉంది. ఇది డిశ్చార్జ్ చేసే కెపాసిటీ 15 lakh cubics వాటర్, అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ డిశ్చార్జ్ కెపాసిటీ. 3 గార్జెస్ డ్యామ్లో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్ మొత్తం 22,400 మెగావాట్ పవర్ జనరేట్ అవుతుంది. బట్ పోలవరం 960 మెగావాట్, అంటే పోలవరం కంటే 3 గార్జెస్ డ్యామ్ 23 times ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. సో పోలవరం అనే 3 గార్జెస్ డ్యామ్కి మెయిన్ డిఫరెన్స్ ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ పోలవరం ప్రాజెక్ట్ మ్యాప్. పోలవరంకి నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తుంది. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 112 TMC అండ్ శ్రీశైలం డ్యామ్ నుంచి పోలవరంకి 500 kilometers ఉంది. పోలవరం తర్వాత ఉన్నది
ధవళేశ్వర్ బ్యారేజ్, దాని కెపాసిటీ కేవలం 2.9 టీఎంసీ. అండ్ పోలవరం నుంచి ధవళేశ్వర్ బ్యారేజ్కి డిస్టెన్స్ ఈజ్ జస్ట్ 50 కిలోమీటర్స్. పోలవరం నుంచి శ్రీశైలం డ్యామ్కి 500 కిలోమీటర్స్ ఉంది. అండ్ పోలవరం నుంచి ధవళేశ్వర్ బ్యారేజ్కి జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. సో పోలవరం ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్ టు స్టోర్ ద గోదావరి రివర్ వాటర్. ఒక్క సంవత్సరంలో 3000 టీఎంసీ గోదావరి నీరు సముద్రంలో వేస్ట్గా కలిసిపోతుంది. సో పోలవరం నుంచి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ కట్టి నదుల అనుసంధానం ద్వారా అంటే రివర్ ఇంటర్లింకింగ్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. వాళ్ళే మెయిన్ ఈ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కంప్లీట్ చేస్తున్నారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి నీరు ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా రివర్కి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ డైవర్ట్ చేస్తారు. విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్కి సంబంధించినది. అంటే ప్రకాశం బ్యారేజ్కి మెయిన్ వాటర్ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కేవలం 3 టీఎంసీ మాత్రమే. ఇప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 100 టీఎంసీ వాటర్ డైవర్ట్ చేయవచ్చు. గోదావరి రివర్కి ఫ్లడ్స్ వస్తే 100 టీఎంసీ వాటర్ ఈజీగా పట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా రివర్ అంటే ప్రకాశం బ్యారేజ్కి డైవర్ట్ చేయవచ్చు. వీటి వల్ల విజయవాడ మరియు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలకు నదుల అనుసంధానం అంటే రివర్ ఇంటర్లింకింగ్ ద్వారా నీరు సప్లై చేయవచ్చు. అలాగే పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి విశాఖపట్నంకి పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేస్తారు. 2024లో అప్రాక్సిమేట్లీ 10,000 టీఎంసీ నీరు ఫ్లో అయితే కేవలం 1000 నుంచి 1200 టీఎంసీ మాత్రమే రిజర్వాయర్స్ అండ్ డ్యామ్ ద్వారా ఉపయోగించుకున్నాం. గత 6 నెలలు అంటే డిసెంబర్ 2024లోనే కృష్ణా అండ్ గోదావరి నుంచి 5000 టీఎంసీ వాటర్ సముద్రంలోకి వదిలేశారు. కేవలం గోదావరిలోనే 4200 టీఎంసీ ఫ్లో అయితే జస్ట్ కేవలం 120 టీఎంసీ వాటర్ స్టోర్ చేయగలిగాము. మిగతా 3900 టీఎంసీ పైనే సముద్రంలో వేస్టుగా కలిసిపోయింది. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయితే హైలైటెడ్ నోట్స్ చెప్తా వినండి. 1. పోలవరం వల్ల మొత్తం 10.75 lakhs ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్కి నీరు అందుతుంది. 2. ఈ ప్రాజెక్ట్ 28 lakhs పీపుల్ ఇన్ మోర్ దాన్ 600 విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంది. అలాగే 23 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ వైజాగ్కి సప్లై చేయగలదు. 3. రివర్ ఇంటర్లింకింగ్ అంటే నదుల అనుసంధానం ద్వారా విజయవాడ కృష్ణా రివర్కి 80 టీఎంసీ వాటర్ సప్లై చేయగలదు. 4. ఫైనల్లీ హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా 960 మెగావాట్ పవర్ జనరేట్ చేయగలదు. పోలవరం కంప్లీట్ అయితే ఇంకా చాలామందికి ఉపయోగం అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో పట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే పోలవరం రైట్ కెనాల్, పోలవరం ఈసీఆర్ఎఫ్ అండ్ డయాఫ్రమ్ వాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.